ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు. నమస్తే సార్. సార్, చాలా విషయాల గురించి మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందులో ది ఫేమస్ బాక్సర్ అయినటువంటి మేరీ కోమ్, ఆవిడ మాట్లాడిన మాట ఈ రోజు చాలా వరకు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. అసలు ఆ విషయం గురించి ఏమంటారు సార్? అంటే రాను రాను రాజుగారి గురంగా ఆడిదని నేను, లేకపోతే తినక అదే చదివేస్తే ఉన్నమతి పోయిందని ఇంకో ఏదో రకరకాల సామెతలు గుర్తొస్తుంది. ఆవిడ బాగున్న రోజుల్లో విలువలు మాట్లాడి, బాలేని రోజుల్లో లెక్కలు మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ సార్. బాగున్న టైంలో అంటే ఆవిడ భారతదేశానికి అద్భుతమైన మెడల్స్ పట్టుకొచ్చింది. 6 సార్లు కిక్ బాక్సింగ్ లో. బాక్సింగ్ అనేది జనరల్ గా ఆడవాళ్ళు చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు. మగాళ్ళ స్పోర్ట్ అనుకునే దాంట్లో ఆవిడ దూసుకుపోయి చూపించింది, వాడు ఏం తక్కువ కాదు అని చెప్పి చూపించింది. అనేది హట్స్ ఆఫ్ ఆవిడకి. కానీ అటువంటి ఆవిడ కూడా ఇంత కుంచిత స్వభావంతో ఆలోచిస్తుందా అనేది, అంటే ఇప్పుడు ఆవిడ గురించి ఏకంగా సినిమాలో తీశారు మనవాళ్ళు. మేరీ కోమ్ అని ఒక బయోపిక్ తీశారు. అటువంటి ఆవిడ, నేను ఆ రోజున అంత సక్సెస్ కావడానికి కారణం మా ఆయన. ఎందుకంటే సరే వాళ్ళిద్దరికి ఏదో రకంగా ఒక పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమ అయింది, ప్రేమ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. సో ఈయన ఏం చేశాడు, ఈవిడంత సంపాదించుకునే స్తోమత ఈయనకి లేదు. ఏదో చిన్న చోటమాట ఫుట్బాల్ ప్లేయర్ ఆయన, అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్. సరే ఆయన ఆడుకుంటూ ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే, ఈవిడ అంతర్జాతీయ టోర్నమెంట్స్కి వెళ్ళడానికి వీటన్నిటికీ కూడా టైము ఈయన వల్లే వచ్చింది. చెప్పాలంటే ఈయన ఇల్లు చూసుకోవడం వల్ల ఆవిడ డ్రీమ్ సాధించుకోవడానికి బయటకు వెళ్ళింది. చక్కగా ఆయన భార్యని ఎంపవర్ చేయడానికి ఆయన సహకరించాడు, విచ్ ఇస్ గుడ్. ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ దట్. కానీ అది అయిపోయిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగిలేశారని ఒక సామెత ఉంది. అంటే నన్ను బాగా పైకి నెట్టిన ఎవరైతే ఉంటారో అలా అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో పట్టణ ఒకటి తంతే వాడి కింద పడతారు చూడండి. ఆ టైప్లో ఇప్పుడు ఏమంటుందంటే ఆవిడ, ఈయన ఆడదాని డబ్బుల మీద బతికేడు ఒక బతుక, ఏ సంపాదన లేదు, నా సంపాదన మీద బతుకుతాడు, ఏముండదు, ఇంట్లో కూర్చొని పని చేసుకుని ఉంటాడు, ఏ మొగుడండి వాడు అని చెప్పంటారు. అంటే సార్, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇద్దరు సైడ్స్ ఆలోచించకుండా మాట్లాడేయకూడదు మనం కూడా. సో ఇప్పుడు ఆవిడన్న మాట మనకు అర్థమవుతుంది, అక్కడ ఆమె ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలియదు కదా. సో మనం ఎలా స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు దానిపైన? ఇప్పుడు ఉన్న దాని మీద ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ మీదే మనం డిస్కషన్ నడుపుతున్నాం. ఆవిడ తర్వాత ఇంకా ఇంటర్నల్ గా ఎంత పాపం ఎంత కష్టాలు పడింది అని చెప్పుకోవచ్చు. బట్ ఏమైనా కూడా బాగున్నప్పుడు ఒక మాట, బాగాలేనప్పుడు ఒక మాట, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అనేది చెప్పకూడదు. అంటే ఇక్కడ జనాలకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకప్పుడు తనే అన్నారు నా భర్తే నాకు బ్యాక్ సపోర్ట్, బట్ ఇప్పుడు ఆవిడే అంటున్నారు నా సంపాదన పైన తింటున్నారు అని. సో ఇది నోటీస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆడవారిని కించపరచడం ఇంటెన్షన్ కాదు ఇక్కడ. సో మాట్లాడిన మాటను బట్టి, అంతే కదా సార్? ఇక్కడ ఆడవారిని కించపరచడం కాదు, మగవారిని కించపరచడం అనేది ఇక్కడ. మగవారు నిజంగా ఏంటంటే ఇదే పని మన మగవాళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళి, మా నాన్నైనా ఎవరైనా సరే నేనైనా వెళ్ళి బయట సంపాదించుకొస్తాను, ఇంట్లో పోషించుకుంటుంటాం పిల్లల్ని. సో వాళ్ళు చేసేది తక్కువ, నువ్వు నా సంపాదన మీద బతుకుతున్నావు, నీకేం లేదా అని చెప్పి వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? యారా నేను వదిలేసిపోతాను, నువ్వు చూసుకో పిల్లల్ని, మొత్తం నువ్వు చూసుకో, ఇంటి పని నువ్వు చేసుకుని ఆఫీస్ పని చేయగలవా? చేయలేవు కదా. నువ్వు ఈ రోజున హ్యాపీగా చేసే లేడీస్ కూడా ఉన్నారు కదా. అదేంటా, నువ్వు లేడీస్ ఉన్నారు, మగాడు పోయి ఆఫీస్లో అంత హ్యాపీగా పని చేసుకొని తిరిగి రాగలుగుతున్నాడు అంటే ఇంటిని చక్కబెట్టడానికి ఆవిడ ఉంది, ఆవిడ చేస్తుంది కాబట్టే కదా. మరి ఇదే పని ఎవరు చేసినా, మగాడు చేసినా, ఇప్పుడు వాళ్ళ ఆయన ఇదే పని చేశాడు, మేరీ కోమ్ వాళ్ళ ఆయన, ఎందుకు ఆ గౌరవం మగాడికి దక్కట్లేదు? ఆడవాళ్ళకి దక్కిన గౌరవం మగాడికి ఎందుకు దక్కట్లేదు? నువ్వేముదరా 4 బంద్ చేసుకొస్తావు, స్త్రీరా మొత్తం ఉండి చూసుకునేది, ఫ్యామిలీ మొత్తం చూసుకునేది, నడిపించేది ఆవిడ, ఇన్ని కబుర్లు చెప్తాం కదా. మరి ఇదే మగాడు చేస్తే సంపాదించిన మగాడు బతుకు ఒక బతికేనా, ఆడదాని దీన్ని బతుకు ఒక బతికేనా అనేది ఒక చులకన భావం అనేది చాలా తప్పు. అది కూడా ఒక నేషనల్ ఐకన్ మాట్లాడాల్సిన మాట కాదు అనేది ఇక్కడ పాయింట్. సో ఇక్కడ ఒకటే ఇది కనబడుతుంది, చెప్పండి సార్. అడ్వాంటేజెస్ కావాల్సి వచ్చినప్పుడు హక్కులు గుర్తొస్తాయి, ఓకే, బాధ్యతలు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ మీద పెట్టడం. సో నువ్వు హక్కుల్ని బాధ్యతల్ని సరిగ్గా తీసుకోగలిగినప్పుడే ఇది ఉంటుంది. అంతేగాని నేనేదైనా సంపాదిస్తే అది నా గొప్పతనం, నేనేదైనా ఫెయిల్ అయితే అది నీ వల్ల, ఇది చిల్లర మనస్తత్వం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆడలేదు మగలేదు ఎవరైనా సరే, వాళ్ళ అవతల వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇచ్చేయాలి తప్ప
నువ్వు మగాడివి కాబట్టి చచ్చినట్టు నన్ను పోషించాలి, మగాడివి కాబట్టి నువ్వు నన్ను చూసుకోవాలి. కాదు, ఆడ మగ తేడా లేదు, ఎవరైనా వాళ్ళ కష్టాన్ని మనం ఏదైనా ఫ్యామిలీ కోసం అన్నట్టుగా అంతే. పనిచేయాలి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి ఈ ఇంటెన్షన్ పైన, ఈ టాపిక్ పైన మీరు ఏమనుకుంటున్నారని డెఫినెట్గా మాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడితో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.